కేంద్రంలో మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, డికే అర్ణ కానీ, ఆర్ రమేష్ కానీ, వీళ్ళల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ వీళ్ళలో చాలా మందికి కూడా ఎవరో ఇద్దరికో ముగ్గురికో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. కొందరికి కీలకమైనటువంటి పార్టీ పదవులు వస్తే, కొందరికి కీలకమైనటువంటి కేంద్ర మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా మెండుగా ఉన్నాయనే విషయాన్ని కూడా గమనించాలి. బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాకు నోటీసులు. వాటికి మా పార్టీలో భయపడే వారెవరూ లేరు. ఇప్పటిదాకా ఐటీ, ఈడీ, సిబిఐలు వాడారు, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పంపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దుకు బీజేపీ కుట్ర. మోడీకి గుజరాత్ అండగా ఉన్నట్టు ఖర్గేకు కర్ణాటక అండగా ఉండాలి. సేడంకు గుర్మిట్కల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరోజు చూస్తాను. సిగ్గుండాలే కొంచెమైనా, చేసిందే తప్పుడు పని. దానికి మళ్ళా నేను ఏందట బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాపై కుట్రాట. సిగ్గుండాల కొంచెమైనా. ఇగో నువ్వు ఏదైనా జెన్యూన్ గా కొట్లాడితే నీ మీద కుట్ర చేస్తున్నారంటే అందం ఉన్నదా? సపోర్ట్ చేస్తాం, 100% సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు చేసిందే ఫేక్ మార్ఫింగ్ వీడియో. దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి రిజర్వేషన్ అంశాన్ని ముడిగట్టేసి ప్రజల్లో ఒక విభేదాలు, వైషమ్యాలు, రేపు 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ తొలగింపు పైన నువ్వు చేసినటువంటి ప్రకటనతోటి ఈరోజు ఈ దేశంలో వైషమ్యాలు కానీ, ఈ దేశంలో డివిజన్ వస్తే ఎవడు బాధ్యుడే? సిగ్గుటాల కొంచెమైనా ఇలాంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరట్టుకు మాట్లాడాలి. ఒక సీఎం స్థాయి వ్యక్తివి ఇంత దిగజారి మాట్లాడుకుంటూ ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాలుగా భారతదేశం శాంతి భద్రతతోటి ఈరోజు ఎలాంటి అల్లర్లు లేకుండా ఈరోజు దేశం సుభిక్షంగా ఉంది వాస్తవంగా. కానీ ఈరోజు మళ్ళా నువ్వు ఇలాంటి వైషమ్యాలు తీసుకొచ్చేసి దేశాన్ని మళ్ళా ఎక్కడ తీసుకోవాలనుకుంటావు? బాంబే అల్లర్లు లేవా, ఓల్డ్ సిటీ అల్లర్లు లాగా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. సింపుల్ లాజిక్. ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డికి నేను అడగాలనుకున్నది, కర్ణాటకలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని రోజులకు బాంబ్ బ్లాస్ట్ జరిగింది? రామేశ్వరం కేఫ్ లో జరిగినటువంటి ఆ బాంబ్ బ్లాస్ట్ కారణం ఎవరు దొరికిరు? మీరు సపోర్ట్ చేస్తున్న ఒక్క అపీజ్మెంట్ పొలిటికల్ ఇష్యూస్ వల్లే కదా జరిగింది. కాదని ముమ్మాటికి ఒప్పుకోండి. మీరు ఏడ దొరికిన వాళ్ళు, ఏడ తలదాచుకున్నాడు ఆ వ్యక్తి? అరే ఎందుకులే పోనీలే అలాంటి విషయాలు మాట్లాడకూడదని చెప్పేసి చాలా సైలెంట్గా ఉంటున్నాం మేము. మీకుండే ఇంటర్నల్ సైన్యాలు వేరు కావచ్చు, కానీ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్స్ కూడా ప్రాపర్గా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచే వస్తే అది కూడా మీరు మర్చిపోవద్దు. జర్నలిస్టులన్నా, టీవీ సంస్థలన్నా బయట నుంచి ఎక్కడి నుంచో పుట్టుకు రావు సడన్గా. మేమేమో రాత్రి కల్పితాలు స్టోరీలు చేయం. మేము మీలాంటి నేతలే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా మాలాంటి వాళ్ళు ఎంతమందికి మీరు దగ్గరగా మాట్లాడారు, ఎన్ని లీకులు మీరు ఇచ్చారు మర్చిపోయినరేమో మీరు. రిజర్వేషన్ ఒక కాంగ్రెస్ నేత చెప్తాడన్నా, రేపో మాపో కాంగ్రెస్ నేత అనొద్దేమో ఆయన, పాపం చాలా పార్టీలు మారిండు ఓ వ్యక్తి. బీసీలకి 60% రిజర్వేషన్ ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ అంటాడు. ఇగో నేను మాట చెప్తానా, అసలు దేశంలో ఉండే రిజర్వేషన్లో 100% కదా, 160 బీసీలకు ఇస్తారట. మైనారిటీలకు ఉన్నది ఓన్లీ ఏంది, ముస్లింలకు ఉన్నది ఓన్లీ 4%ఏనట. ఎస్సీ ఎస్టీలకు 100% ఇస్తారట. అంటే 164% రిజర్వేషన్ కి ఏడిపోతారన్నా. చెప్తూ ఈరోజు ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనికి మూల్యం ఆగస్టు సంక్షోభంలో ఖచ్చితంగా తేల్చుకుంటారు. వాస్తవంగా రాసి పెట్టుకోండి, అలా నో డౌట్. బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాకు నోటీసులు. వాటికి మా పార్టీలో భయపడే వారెవరూ లేరు. ఇప్పటిదాకా ఐటీ, ఈడీ, సిబిఐలు వాడారు, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పంపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దుకు బీజేపీ కుట్ర. మోడీకి గుజరాత్ అండగా ఉన్నట్టు ఖర్గేకు కర్ణాటక అండగా ఉండాలి. సేడంకు గుర్మిట్కల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరోజు చూస్తాను. సిగ్గుండాలే కొంచెమైనా, చేసిందే తప్పుడు పని. దానికి మళ్ళా నేను ఏందట బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాపై కుట్రాట. సిగ్గుండాల కొంచెమైనా. ఇగో నువ్వు ఏదైనా జెన్యూన్ గా కొట్లాడితే నీ మీద కుట్ర చేస్తున్నారంటే అందం ఉన్నదా? సపోర్ట్ చేస్తాం, 100% సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు చేసిందే ఫేక్ మార్ఫింగ్ వీడియో. దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి రిజర్వేషన్ అంశాన్ని ముడిగట్టేసి ప్రజల్లో ఒక విభేదాలు, వైషమ్యాలు, రేపు 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ తొలగింపు పైన నువ్వు చేసినటువంటి ప్రకటనతోటి ఈరోజు ఈ దేశంలో వైషమ్యాలు కానీ, ఈ దేశంలో డివిజన్ వస్తే ఎవడు బాధ్యుడే? సిగ్గుటాల కొంచెమైనా ఇలాంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరట్టుకు మాట్లాడాలి. ఒక సీఎం స్థాయి వ్యక్తివి ఇంత దిగజారి మాట్లాడుకుంటూ ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాలుగా భారతదేశం శాంతి భద్రతతోటి ఈరోజు ఎలాంటి అల్లర్లు లేకుండా ఈరోజు దేశం సుభిక్షంగా ఉంది వాస్తవంగా. కానీ ఈరోజు మళ్ళా నువ్వు ఇలాంటి వైషమ్యాలు తీసుకొచ్చేసి దేశాన్ని మళ్ళా ఎక్కడ తీసుకోవాలనుకుంటావు? బాంబే అల్లర్లు లేవా, ఓల్డ్ సిటీ అల్లర్లు లాగా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు.
సింపుల్ లాజిక్, ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డికి నేను అడగాలనుకున్నది. కర్ణాటకలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని రోజులకు బాంబ్ బ్లాస్ట్ జరిగింది? రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి ఆ బాంబ్ బ్లాస్ట్ కారణం ఎవరు దొరికిరు? మీరు సపోర్ట్ చేస్తున్న ఒక్క అపీజ్మెంట్ పొలిటికల్ ఇష్యూస్ వల్లే కదా అది జరిగింది. కాదని ముమ్మాటికి ఒప్పుకోండి. మీరు ఏడ దొరికిన వాళ్ళు, ఏడ తలదాచుకున్నాడు ఆ వ్యక్తి? అరే ఎందుకులే పోనీలే అలాంటి విషయాలు మాట్లాడకూడదని చెప్పేసి చాలా సైలెంట్గా ఉంటున్నాం మేము. మీకుండే ఇంటర్నల్ సైన్యాలు వేరు కావచ్చు, కానీ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్స్ కూడా ప్రాపర్గా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. అది కూడా మీరు మర్చిపోవద్దు. జర్నలిస్టులన్నా టీవీ సంస్థలన్నా బయట నుంచి ఎక్కడి నుంచో పుట్టుకు రావు సడన్గా. మేమేమో రాత్రి కల్పితాలు స్టోరీలు చేయం. మేము మీలాంటి నేతలే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా మాలాంటి వాళ్ళు ఎంతమందికి మీరు దగ్గరగా మాట్లాడారు, ఎన్ని లీకులు మీరు ఇచ్చారు మర్చిపోయినరేమో మీరు. రిజర్వేషన్ ఒక కాంగ్రెస్ నేత చెప్తాడన్నా, రేపో మాపో కాంగ్రెస్ నేత అనొద్దేమో ఆయన, పాపం చాలా పార్టీలు మారిండు ఓ వ్యక్తి. బీసీలకి 60% రిజర్వేషన్ ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ అంటుడు. ఇగో నేను మాట చెప్తానా, అసలు దేశంలో ఉండే రిజర్వేషన్లో 100% కదా, 160 బీసీలకు ఇస్తారట. మైనారిటీలకు ఉన్నది ఓన్లీ ఏంది, ముస్లింలకు ఉన్నది ఓన్లీ 4%ఏనట. ఎస్సీ ఎస్టీలకు 100% ఇస్తారట. అంటే 164% రిజర్వేషన్ కి ఏడిపోతారన్నా. చెప్తూ ఈరోజు ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనికి మూల్యం ఆగస్టు సంక్షోభంలో ఖచ్చితంగా తేల్చుకుంటాడు. వాస్తవంగా రాసి పెట్టుకోండి, అలా నో డౌట్. రైట్. సికింద్రాబాద్ టాప్ ఆ సెగ్మెంట్ నుంచి 45 మంది పోటీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది విత్డ్రా, లోక్సభలో 520 మంది అంటే ఒకటి చూస్తాం. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థికి జలక్ నామినేషన్ ఉపసంహరించిన అక్షయ్ బామ్ అనంతరం బీజేపీలో చేరిక అంటే ఒకటి చూస్తున్నాం. డ్యామ్ తెగి 50 మంది మృతి, కెన్యాలో విషాదం, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అంటే ఒకటి చూస్తున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రేవంత్ కు నోటీస్ ఇవ్వడం కాదు, అరెస్ట్ చేయాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నామాలు గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదాడు. రేవంత్ రెడ్డి ఇద్దరికి తెలంగాణ నుంచి 3 సెంట్రల్ మినిస్టర్లు ఇప్పుడు బజ్జీలు తింటూ స్థానికులతో మాట్లాడుతున్న కేసీఆర్ అధికారం దించిన తర్వాత పోయి జనాల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇది కావాలి తెలంగాణకి వాస్తవంగా. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని ప్రతిసారి కూడా ప్రతిపక్షంలో కూర్చుండబెడితే ఈ తెలంగాణ బాగుపడుతుంది, ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అధికార పక్షంలో ఉంటే ప్రజల్ని కలవడు, ఎవరిని కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా. ఎందుకు ఆయన ఒప్పుకున్నాడు కదా మొన్న ప్రెస్ మీట్ లా, TV9 లో పెట్టిన ప్రెస్ మీట్ లా రజనీకాంత్ అడిగిండు, మీరు సీఎం గా ఉన్నప్పుడు ఎవరిని నేను కలవాలనా, అంత పని పాటు లేకుండా కూర్చున్నా. ఆ మాట అనలేదని ఒప్పుకోమని ప్రెస్ మీట్ లో చెప్పిన మాట నేను కావాలని వీడియో చూపిస్తా నీకు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు రేపు మాపో బీజేపీ కండువా ఎప్పుడో కట్టేసారు, అది కేసీఆర్ కూడా తెలుసు వాస్తవంగా. సో ఇక్కడ విషయం నామా గెలిస్తే అట కేంద్ర మంత్రి పదవి అట వాస్తవంగా.